నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఈరోజు మనము ధర్మానుస్మృతి గురించి చెప్పుకుందాం. ధర్మానుస్మృతిని పెంపొందించుకోవాలా అనుకునే వ్యక్తి ఏకాంతంలోనికి పోయి ఏకాగ్రచిత్తుడై భగవానుని ధర్మము చక్కగా తెలుపబడింది, ఇప్పుడే ఇక్కడే దాని ఫలితము కనిపించేది, ఆలస్యమయ్యేది కాదు, వచ్చి చూడమని అభ్యసించడానికి తగినది, ముందరికి అంటే నిర్వాణం వైపు తీసుకుని పోయేది, విద్వాంసులు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకొనదగింది అని ఈ విధంగా పర్యప్తి ధర్మాన్ని 9 విధాల లోకోత్తర ధర్మాల మార్గాలు, 4 ఫలాలు, నిర్వాణము 9 విధాల గుణాలను కూడా మరల స్మరించాలి. అంటే మనము స్వాక్కాతో భగవత ధమ్మం అని చెప్పుకుంటాం కదా రోజు, దాని వివరణ అన్నమాట ఇది. ఈ భగవానుని ధర్మము చక్కగా తెలుపబడింది అంటే బుద్ధుడు దాన్ని చక్కగా బోధించిండు. స్వ ప్లస్ ఆఖ్యాతం, ఆఖ్యాత అంటే పాలిలో చెప్పటము అని, స్వాఖ్యాత అంటే సు ఆఖ్యాత చక్కగా చెప్పబడింది అని, సు ప్లస్ ఆఖ్యాత స్వాఖ్యాత అయింది. ఇక ఇక్కడే ఇప్పుడే దాని ఫలితము కనిపించేది, సందిట్టికో అంటే అది ఇప్పుడే ఇక్కడే దాని ఫలితము కనిపించేది, ఆలస్యమయ్యేది కాదు, అకాలికో వచ్చి చూడడానికి అభ్యసించడానికి తగినది. ఇప్పుడు సందిట్టికో అంటే కనిపించేది అని, దర్శించదగినది, కనిపించేది. ఇక ఇప్పుడే అంటే అకాలికో, సమయం పట్టేది కాదు, ఇప్పుడే ఇక్కడే అభ్యసించడానికి తగినటువంటిది. తర్వాత ముందరికి నిర్వాణం వైపు కొనిపోయేది, ఓపనయికో అంటే ముందరికి నిర్వాణం వైపు కొనిపోయేది. పశ్చత్తం వేది తబ్బో విజ్ఞుహీతి, విద్వాంసులు విజ్ఞులు స్వయంగా తెలుసుకునదగింది అని ఈ విధంగా పర్యప్తి ధర్మాన్ని 9 విధాల లోకోత్తర ధర్మాల గుణాలను కూడా మరల స్మరించాలి. పర్యప్తి ధర్మము అంటే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి బోధింపబడి ఉన్నటువంటి ధర్మం, దీగ మధ్యమ 5 నికాయాలు వినయ ఇవి ఉన్నాయి కదా, వాటిల్లో బోధింపబడినటువంటి ధర్మం, దాన్ని స్మరించుకోవాలా. ఇంకా 9 విధాల లోకోత్తర ధర్మాలు అంటే 4 మార్గాలు, 4 ఫలాలు. ఏమిటి 4 మార్గాలు అంటే ఇవే సోతాపన్న మార్గము, అదేవిధంగా సకదాగామి, అనాగామి, అర్హంత. 4 ఫలాలు అంటే శ్రోతాపన్న ఫలము, ఆ విధంగా 4, 8 నిర్వాణము, 9. ఈ విధంగా ఈ 9ంటిని మరలా స్మరించుకోవాలి. స్వాఖ్యాతము అంటే ఇతర పదాలలో కేవలము లోకోత్తర ధర్మాలు మాత్రమే సంగ్రహింపబడగా, ఈ పదంలో పర్యప్తి ధర్మాలు కూడా సంగ్రహింపబడతాయి. దీనిలో పర్యప్తి ధర్మము ఆది మధ్య అంతాలలో కళ్యాణకరము, అర్థాన్ని బట్టి శబ్దాన్ని బట్టి కూడా పరిపూర్ణ పరిశుద్ధ బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేసేది కావటం వలన సు ఆఖ్యాతము అంటే స్వాఖ్యాతం అని, స్వాఖ్యాతో పాలి అంటే బాగా వివరించబడింది అని. ఈ పర్యప్తి ధర్మము
అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ శాస్త్రాల్లో ఉండేటువంటి బోధింపబడినటువంటి సంగ్రహింపబడినటువంటి ధర్మం ఉన్నది కదా, బుద్ధునిచే బోధింపబడి ఆయా నికాయాలుగా పిటకాలుగా సంగ్రహింపబడినటువంటి ఈ ధర్మం, అది ఆది మధ్యాంతాలలో కళ్యాణకరము. అర్థాన్ని బట్టి శబ్దాన్ని బట్టి కూడా పరిపూర్ణ పరిశుద్ధ బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేసేది కావటం వలన బాగుగా వివరించబడింది. భగవానుడు ఏ గాథను ఉపదేశించినా అందులోని అన్ని భాగాలు శుభాన్ని కలుగజేసేవే కనుక అది ప్రథమ భాగం వలన ఆది కళ్యాణాన్ని, రెండవ పాదం వలన మధ్య కళ్యాణాన్ని, చివరి పాదం వలన అంత్య కళ్యాణాన్ని కలుగజేస్తుంది. భగవానుడు ఏ గాథను ఉపదేశించినా ఆ నిగాథలు, ఆ గాథలోని అన్ని భాగాలు కూడా శుభాన్ని కలుగజేసేవే. అందువల్ల ఆదిలోనూ కళ్యాణమే, మధ్యలోనూ చివరికి అంతంలోనూ కూడా కళ్యాణమే అని ఒక అనుసంధి సూత్ర నిదానంతో, అంటే ఒక క్రమంలో చెప్పుకుంటాం. ఎట్లా అంటే ఆ సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండకుని ఆరామంలో ఉంటున్నాడు అని ఇట్లా మొదలవుతుంది. అట్లా మొదలయ్యేది ఆరంభ కళ్యాణం. ముగింపు వాక్యము అంత్య కళ్యాణం. అప్పుడు సంతోషంతో భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు అని చివరిలో చెప్పుకునేది అంత్య కళ్యాణం. మధ్య కళ్యాణము ఈ రెండింటి మధ్యలో చెప్పబడింది. అసలైన బోధ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అనేక సందులు గల సూత్రంలో మొదటి అనుసంధి వలన ఆది కళ్యాణము, చివరి దాని వలన అంత్య కళ్యాణము, మిగిలిన దాని వలన మధ్య కళ్యాణము సిద్ధిస్తుంది. ఈ అనేక పేరాలుగా ఉంటుంది కదా, అది ఆ విధంగా ఆదిలో కళ్యాణమే, అంతంలో కళ్యాణమే, మధ్యలో కూడా కళ్యాణమే. కళ్యాణమే అంటే ఏమిటి? శుభమే అని. ఇంతేకాక నిదానము ఉత్పత్తి సహితంగా ఉండటం వలన ఆదిలో కళ్యాణకరము. నిదానం అంటే ఇక్కడ అది ఆరంభమైనటువంటి కారణం. ఏది? అసూత్రం. అది ఉత్పత్తి సహితంగా ఉండటం వలన ఆదిలో కళ్యాణము. అంటే ఆ సూత్రం ఎట్లా ఉత్పత్తి అయిందో దాని కారణాన్ని చెప్తున్నది కాబట్టి ఆదిలో కళ్యాణం. వినేయ జనులకు తగిన విధంగా ఉండటం వలన, విపరీతార్థము లేనిది కావటం వలన, హేతు దృష్టాంతాలతో కూడినది కావటం వలన మధ్యలో కళ్యాణకరము. వినేయ జనులు అంటే శిక్షణ పొందడానికి తగినటువంటి వారు, లేదా శిక్షణ పొందుతున్నటువంటి వారు, వారికి తగిన విధంగా ఉండటం వలన, విపరీతార్థాలు ఏమీ లేనిది కావటం వలన, హేతువుతో, దృష్టాంతాలంటే ఉపమానాలతో కూడినది కావటం వలన మధ్యలో కళ్యాణకరము. శ్రోతలలో శ్రద్ధను కలిగించే నిష్కర్షతో ఉండటం వలన, అంటే ఫలం, ఒక నిశ్చయించి చెప్పడం, చివరలో కళ్యాణకరం. శాసన ధర్మమంతా తన ఉపకారశీలం వలన ఆది కళ్యాణకరము. బుద్ధుడు బోధించినటువంటి ఈ శాసన ధర్మం అంతా ఉపకారాన్ని కలిగించేదే కాబట్టి ఆదిలో కళ్యాణకరము. శమథ విపశ్యన మార్గఫలాల వలన మధ్య కళ్యాణకరము. అంటే ఆ ధ్యాన విధానాలు, వాటిని సాధించుకోవటం, వాటి వల్ల మధ్యలో కళ్యాణాన్ని కలిగిస్తుంది. నిర్వాణం వలన అంత్య కళ్యాణకరం. చివరిలో వచ్చే ఫలం ఏమిటి? నిర్వాణం. దానివల్ల అంత్య కళ్యాణం. లేదా శీల సమాధుల ద్వారా ఆది కళ్యాణము, విపశ్యన ద్వారా మధ్య కళ్యాణము, నిర్వాణము, అంత్య కళ్యాణం. లేక బుద్ధుని బోధిప్రాప్తి ద్వారా ఆది కళ్యాణము
ధర్మము సుధర్మం కావటం. బుద్ధుని బోధి ప్రాప్తి ద్వారా ఆది కళ్యాణం. ఆ బోధి వృక్షం కింద ఆయన ఆ జ్ఞానాన్ని పొందటము ఆది కళ్యాణం. ధర్మము సుధర్మం కావటం వలన మధ్య కళ్యాణం. ఆ కలిగిన జ్ఞానం ఎట్లాంటిది? మంచిది కాబట్టి మధ్య కళ్యాణం. సంఘము మంచి మార్గంలో నడిచేది కనుక అంత్య కళ్యాణం. అంటే ఆ ధర్మాన్ని విని సంఘము మంచి మార్గంలో నడుస్తుంది. సుపటిపన్నో భగవతో సావక సంఘం కాబట్టి అంత్య కళ్యాణం. అంటే బోధ ఉత్పన్నం కావటం ఆది కళ్యాణము, అది చక్కని సుధర్మం కావటం మధ్య కళ్యాణము, సంఘం దాన్ని అనుసరించి నడవటము అంత్య కళ్యాణం. సంఘము అంటే ఇక్కడ భిక్షు భిక్షునులు ఉపాసిక ఉపాసకులు 4 రకాలు తీసుకోవాలి. దానిని విని ఆచరించే వారి వలన బుద్ధ జ్ఞానము పొందబడటం వలన అది ఆది కళ్యాణకరము. రకరకాలుగా చెప్తూ ఉన్నాడు. ఆది మధ్య అంత్యాల్లో ఎట్లా కళ్యాణకరం అని దాన్ని వివిధ విధాలుగా వివరిస్తూ ఉన్నాడు. దాన్ని విని ఆచరించే వారి వలన ఆ జ్ఞానం పొందబడుతుంది కాబట్టి ఇది ఆదిలో కళ్యాణకరము. ప్రత్యేక బుద్ధ జ్ఞాన రూపంలో మధ్య కళ్యాణకరము. ప్రత్యేక బుద్ధుడు అంటే గురువు సహాయం లేకుండా తనకు తానే నిర్వాణాన్ని సాధించుకుంటారు వాళ్ళు. కానీ లోకానికి బోధించే శక్తి వారికి ఉండదు. తమ ముక్తిని తాము సాధించుకొని వెళ్ళిపోతారు. ఆ భారీ జ్ఞాన రూపంలో ఉండేది మధ్య కళ్యాణకరం. ఇక శ్రావక జ్ఞాన రూపంలో ఉండేది అంత్య కళ్యాణకరం. బుద్ధ జ్ఞానము ఆది కళ్యాణకరము, ప్రత్యేక బుద్ధ జ్ఞానము మధ్య కళ్యాణకరము, శిష్యుల జ్ఞానము శ్రావకులు అంటే శిష్యులు, మీరు పొందినటువంటి జ్ఞానం అంత్య కళ్యాణకరము. ఇంకా దీనిని వినటం వలన నీవరణాలు అణిగిపోతాయి. ఏమిటి నీవరణాలంటే? కామచంద, వ్యాపాద, తీనమిద్ద, ఉద్దచ్చ, కుక్కుచ్చ, విచికిచ్చ. ఈ నీవరణాలు అణిగిపోతాయి ఈ జ్ఞానాన్ని, ఈ ధర్మాన్ని వినటం వలన. ఈ విధంగా అణిగిపోవటం వలన కూడా ఇది కళ్యాణం వైపు తీసుకొని పోతుంది కనుక ఆది కళ్యాణకరం. అనుసరించే వారికి శాంతి విపశ్యనల ద్వారా సుఖాన్ని ఇవ్వటం వలన మధ్య కళ్యాణకరం. ఆచరణలో ఆచరణ ఫలము పూర్తి అయినప్పుడు షడంగ ఉపేక్ష ద్వారా కలిగే నిర్లిప్తతను తేవటం వలన ఆచరణ ఫల రూపంలో కూడా కళ్యాణవాహకం కనుక అంత్యంలో కూడా కళ్యాణకరం. ఈ ఆచరణ పూర్తి అయినప్పుడు షడంగ ఉపేక్ష ద్వారా నిర్లిప్తత అంటే ప్రపంచ విషయాలకు అంటకుండా, లిప్తత అంటే అంటుకోవటం, నిర్లిప్తత అంటే అంటకుండా ఉండటం. షడంగ ఉపేక్ష ద్వారా ఈ నిర్లిప్తత కలుగుతుంది అని. షడంగ ఉపేక్ష అంటే ఏమిటి అంటే 5 ఇంద్రియాలు మనోధర్మాల పట్ల కలిగే ఉపేక్ష, నిర్వేదం, వాటి నుంచి వెనుకకు మరలటం, దాన్ని షడంగ ఉపేక్ష అని అంటారు. ఈ ఫలితాన్ని తెస్తుంది కాబట్టి ఫల రూపంలో అంత్యంలో కూడా కళ్యాణకరము. ఇలా ఆది మధ్య అంతాలలో కూడా కళ్యాణకారి కావటం వలన స్వాఖ్యాతం. భగవానుడిలా ధర్మాన్ని ఉపదేశిస్తూ శాసన బ్రహ్మచర్యాన్ని అంటే శీల సమాధి ప్రజ్ఞలు, మార్గ బ్రహ్మచర్యాన్ని అంటే అర్హంత మార్గాన్ని తెలుపుతాడు. అనేక విధాల అర్థం చేయిస్తాడు. అది సత్యానికి తగిన అర్థంతో పరిపూర్ణం కావటం వలన అర్థసహితము. అలాగే మాటలతో పరిపూర్ణం కావటం వలన వ్యంజన సహితము. అంటే అందులో సత్యం బోధింపబడ్డది కాబట్టి అర్థసహితం. ఏ అర్థం ఉన్నది? సత్యార్థం ఉన్నది అందులో.
అలాగే ఆ సత్యము మాటలతో బోధింపబడ్డది కాబట్టి ఈ మాటల్ని వ్యంజనం అని అంటారు. ఆ వ్యంజనంతో పరిపూర్ణంగా అవటం వలన వ్యంజన సహితం అది. అది అక్షరాలతో అర్థం చేయించటం వలన సంకాశనము. అంటే ఇప్పుడు ప్రకాశము అనుకో, ప్రకాశం అంటే ఏది? ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానము నీ మనసులో గోచరించినప్పుడు అది వెలుతురే కదా. ఆ విధంగా అర్థం చేసుకోబడటము సంకాశనము. పదాల ద్వారా వెలువడటము వ్యంజనాల ద్వారా వివరణము. ప్రకారాల ద్వారా విభాజనము, అంటే వివిధ విధాలుగా దాన్ని విభజించి చెప్పటం. వ్యాఖ్య ద్వారా ప్రజ్ఞప్తి. వ్యాఖ్య అంటే దానికి కామెంటరీస్ రాస్తారు కదా, దాన్ని బుద్ధుడు చెప్పిన దాన్ని ఇంకా వాటి అంతరార్థాలను వివరిస్తూ చెప్పేటువంటిది. అలాగే అర్థాల యొక్క పదాల యొక్క కలయిక వలన అర్థసహితము. అర్థాలు పదాలు కలిసి ఉండటం వలన అర్థసహితము. ఇలా అక్షరము పదము చిహ్నము ఆకారము నిరుక్తి నిర్దేశాలతో పరిపూర్ణమైనది కావటం వలన వ్యంజన సహితము. అంటే ఇదంతా భాషకు సంబంధించిన వ్యవహారం. అక్షరము పదము చిహ్నము దాని ఆకారము నిరుక్తి అంటే ఆ పదము ఎట్లా ఏర్పడ్డది, దాని మూలము, దాని విశేష అర్థం, అది దేన్ని చెబుతున్నది, నిర్దేశము. ఈ విధంగా వీటన్నిటితో పరిపూర్ణం కావటం వలన వ్యంజన సహితము. అర్థగాంభీర్యము ప్రతిబోధ అంటే అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవటము. గాంభీర్యం వలన అర్థసహితము. అంటే ఆ బోధ లోతైనది. బుద్ధుడి బోధ గంభీరం అంటే ఏమిటి? లోతైనది కావటం వలన అర్థసహితం. అలాగే ధర్మోపదేశ గాంభీర్యము ఉపదేశ గాంభీర్యం వలన వ్యంజన సహితము. ధర్మోపదేశం అది కూడా గంభీరంగా ఉంటుంది. ధర్మోపదేశము ఆ ఉపదేశ గాంభీర్యం వలన వ్యంజన సహితం. అర్థము స్పష్టంగా ఉండటం వలన మీమాంసాపూర్ణ జ్ఞానానికి విషయం కావటం వలన, మీమాంస అంటే విచారించి అర్థాన్ని నిర్ణయించేది, దానికి విషయం కావటం వలన అర్థసహితము. ధర్మ వ్యాఖ్యకు నిరుక్తి ప్రతి సంవిధకు విషయం కావటం వలన వ్యంజన సహితము. బుద్ధిమంతుల ద్వారా తెలుసుకొనదగినది కావటం వలన పరీక్షకులను ప్రసన్నపరిచేది కనుక అర్థసహితము. అంటే పరీక్షించి తెలుసుకునే వారికి ప్రసన్నతను కలిగించేది కావటం వలన అర్థంతో కూడినటువంటిది. శ్రద్ధ ఉంచదగినది కావటం వలన సాధారణ జనులను ప్రసన్నపరిచేది కావటం వలన వ్యంజన సహితము. గంభీరమైన అభిప్రాయాలతో కూడినది కావటం వలన అర్థసహితము. ఇక్కడ వ్యంజనం అంటే పదాలు, అర్థము అంటే ఆ పదాల వల్ల వ్యక్తీకరించబడే విషయం, అదే అర్థం. పదాల స్పష్టత వలన వ్యంజన సహితము. దీనికి ఇంకా అదనంగా జోడించవలసిన అవసరం లేదు కనుక అన్ని విధాలా పరిపూర్ణం కనుక సర్వథా పరిపూర్ణము. అందులో వదలదగినది ఏమాత్రం లేదు కనుక నిర్దోషము. అంటే అత్యాజ్యం కావటం వలన పరిశుద్ధం. అంటే బుద్ధుని బోధ పరిపూర్ణంగా ఉన్నది. దాంట్లో నుంచి నువ్వు ఒక పదాన్ని తొలగించలేవు, దానికి ఒక పదాన్ని చేర్చలేవు, అంత పరిపూర్ణంగా ఉన్నది. తర్వాత అందులో వదలదగింది ఏదీ లేదు, దీన్ని తీసేయవచ్చు అనేది ఏదీ లేదు. ఆ విధంగా ఉండటం వల్ల అది పరిశుద్ధమైనది అని చెబుతూ ఉన్నాడు. వెంటనే మార్గజ్ఞానం స్పష్టం కావటం వలన అర్థసహితము. అది విన్న వాళ్లకు మార్గజ్ఞానం వెంటనే బోధపడుతుంది కాబట్టి అర్థసహితము. కంఠస్థం చేసుకున్న పర్యక్తి ధర్మము స్పష్టం కావటం వలన వ్యంజన సహితం. చెప్పుకున్నాం కదా, ఈ నికాయాలు వాటిని కంఠస్థం చేసుకోవటం వల్ల, చింతన వల్ల దాని అర్థం స్పష్టమవుతుంది కాబట్టి వ్యంజన సహితం. ఇది శీలం మొదలైన 5 ధర్మస్కందాలతో కూడి ఉన్నది కనుక సర్వథా పరిపూర్ణము.
5 ధర్మస్కందాలు ఏవి అని అంటే శీలము, సమాధి, ప్రజ్ఞ, విముక్తి అంటే విముక్తిని పొందటము, నేను విముక్తుడను అనే జ్ఞానం కలగటం. ఇవి ధర్మస్కందాలు 5. వాటితో కూడి ఉన్నది కనుక అన్ని విధాల పరిపూర్ణం. ఇక్కడికి ఈరోజు చాలు.